మీరు ఎక్కువ మాట్లాడకపోతే అయిపోతుంది. ఇవన్నీ దేనికి ఇంతమంది అవ్వదు. ఇది డిమాండ్స్ ఉన్నాయి, కట్ చేసుకోండి. నాట్ మోర్ దాన్ 10 తొందరగా కేటగిరీ వైజ్ పెట్టుకోండి. అజెండాలో పేర్కొన్న పత్రాలన్నీ సభ సమక్షంలో ఉంచినట్టుగా భావించాలి. ఇంకో మంత్రి రావాలిగా. రాంప్రసాద్ అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నాడు. ఇప్పుడు నిధుల కొరకు మంత్రుల అభ్యర్థనల ప్రతిపాదనలు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. I move that the government be granted a sum of not exceeding rupees 19,264 crores 81 lakhs 93,000 under demand number 16 medical and health. గృహ నిర్మాణ శాఖ కొరకు 18వ అభ్యర్థనలు మరియు సమాచార పౌర సంబంధాల శాఖ కొరకు 19వ అభ్యర్థనను ప్రతిపాదించవలసిందిగా గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి గారిని కోరుతున్నాను. Thank you, sir. I move that the government be granted a sum not exceeding rupees 6,317 crores 77 lakhs 72,000 under demand number 18 housing. Thank you. క్రీడలు యువజన సేవల శాఖ కొరకు 15వ అభ్యర్థనను మరియు రవాణా నిర్వహణ శాఖ కొరకు 8వ అభ్యర్థనను. మీది రెండోది ఉందా? సారీ. I move that the government be granted a sum not exceeding rupees 334 crores 4 lakhs 11,000 under demand number 19 information and public relations. Thank you. క్రీడలు యువజన సేవల శాఖ కొరకు 15వ అభ్యర్థనను మరియు రవాణా నిర్వహణ శాఖ కొరకు 8వ అభ్యర్థనను ప్రతిపాదించవలసిందిగా రవాణా క్రీడలు యువజన సేవల శాఖ మంత్రి గారిని కోరుతున్నాను. Honorable Speaker, sir, I move that the government be granted a sum not exceeding rupees 199 crores 24 lakhs 58,000 under demand 15 sports and youth services. I move that the government be granted a sum not exceeding rupees 345 crores 39 lakhs 53,000 under demand 8 transport administration. Thank you, sir. మంత్రుల ప్రతిపాదనలు సభ సమక్షంలో ఉన్నాయి. సభ్యులు ఇప్పుడు చర్చల్లో పాల్గొనవచ్చు. ముందుగా పుల్లారావు గారు హౌసింగ్ గురించి. అధ్యక్ష, థ్యాంక్ యూ అధ్యక్ష. హౌసింగ్ బిల్లు మీద మాట్లాడమని అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అధ్యక్ష, గత ప్రభుత్వంలో పదే మనం ఆ ప్రభుత్వాన్ని మాట్లాడకూడదని అనుకుంటున్నాం కానీ అధ్యక్ష, వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన మోసాలు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అధ్యక్ష. పేదలందరికీ ఇళ్ళు ఇచ్చేస్తున్నామని చెప్పారు పదే. ఇదిగో పట్టాలన్నారు అధ్యక్ష. 5 ఏళ్ళు బూటకప్ మాటలతోటి 33 లక్షలు కుటుంబాలకు 1 సెంటు స్థలం అన్నారు అధ్యక్ష. ఆ సెంటు స్థలము నివాస యోగ్యానికి అనువుగా లేనటువంటిది, నివాస యోగ్యానికి వీలు కానటువంటి కొండలు గుట్టలు మొత్తం 175 నియోజకవర్గాల్లో 10% మించి నివాస యోగ్యానికి అనువుగా లేనటువంటి వీలు కానటువంటి స్థలాలని కొండల గుట్లో డబ్బులు దోచేసుకునేటువంటి పథకంగా ఆ యొక్క ఇంటి స్థలాలు గత ప్రభుత్వంలో దోపిడీ చేశారు అధ్యక్ష. దాదాపు అధ్యక్ష 7,800 కోట్లు సుమారు. దీని మీద సీరియస్గా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ 33 లక్షల ఇళ్ల స్థలాల పేరిట 7,800 కోట్లు దోపిడీ చేశారు అధ్యక్ష.
దాంట్లో ఎంతమందికి ఇళ్ళు కట్టించామంటే చెప్పే పరిస్థితుల్లో కూడా లేరు అధ్యక్ష. అందుకనే గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఒక ఎత్తు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటే సరిపెట్టారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటే కాలయాపన చేశారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పేదవాడి ఇంటి కల సాకారం చేద్దామనేటువంటి సదుద్దేశం అయితే ఆ ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. ఇంటి స్థలాల కోసం సేకరించినటువంటి భూములు ఒక కుంభకోణం అయితే అధ్యక్ష, దాన్ని ల్యాండ్ లెవెలింగ్ పేరిట కోట్లాది రూపాయలు దోచేశారు అధ్యక్ష. ల్యాండ్ లెవెలింగ్ పేరిట చేశారు, ఆ లేఅవుట్లు డెవలప్ చేశారు అధ్యక్ష. ఎక్కడ కూడా ఉండేటువంటి పరిస్థితులు కూడా లేవు అధ్యక్ష. అన్నీ కూడా తుమ్మ చెట్లు పిచ్చి చెట్లు మొలిసి అటవీ భూముల్లాగా తయారైపోయినాయి అధ్యక్ష. ఇప్పటికే దాని మీద అధ్యక్ష, దానికోసం మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాదాపు 643 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధ్యక్ష సుమారు 1,14,000 ఇళ్ళు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. దానికి తోడు అధ్యక్ష టిడ్కో ఇళ్ళు అధ్యక్ష 95% పూర్తయినాయి అధ్యక్ష. రాష్ట్రం మొత్తం మీద 3,12,000 ఇళ్ళు. ఈ 95% పూర్తయినటువంటి టిడ్కో హౌసెస్ అధ్యక్ష 5% పనులు పూర్తి చేస్తే దాదాపు 3,12,000 కుటుంబాలు దాంట్లో ఉండేటువంటి వెసులుబాటు ఉంది అధ్యక్ష. ఆ 5% పనులు కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. ఈ 5% పనులు పూర్తి చేస్తే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి దురుద్దేశం, దుర్మార్గపు ఆలోచన గత ప్రభుత్వంలో 5% పనులు కూడా పూర్తి చేయకుండా పేదల పొట్టగొట్టారు అధ్యక్ష. అందుకనే పేదల